హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదండి. 100 రూపీస్ ఛాలెంజ్ అనమాట. మనం ఫుల్ డే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ అన్నీ కలిపి 100 రూపీస్లోనే మనం హెల్తీగా తినచ్చు అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను 7 డేస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అని ఒక వీడియో పెట్టాను చూడండి. ఆ వీడియో అయితే చాలా మంచిగా రీచ్ అయిందండి. 2 lakhs పైగానే మనకి వ్యూస్ అయితే వచ్చాయి. ఇప్పటికీ కూడా దానికి వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా పాజిటివ్ కామెంట్స్ అనమాట. కాకపోతే ఒక్క కామెంట్ వచ్చింది, అది నెగిటివ్ కామెంట్ కాదు. అక్క, ఇలాంటి ఫుడ్ తినాలి అంటే బాగా డబ్బున్న వాళ్ళే తినగలరు, మాలాంటి వాళ్ళు తినలేరు అని కామెంట్ చేసింది అనమాట. తనకప్పుడు నేను రిప్లై ఇచ్చాను. మళ్ళీ ఇంకో కామెంట్ కూడా, నేను 7 డేస్ హెల్దీ డిన్నర్ రెసిపీస్ ఒకటి పెట్టాను. అప్పుడు కూడా తను ఇలాగే కామెంట్ చేశారనమాట. ఇవన్నీ కూడా మాలాంటి వాళ్ళని తినలేము అక్క అని చెప్పి. ఇందులో తినలేకపోవడానికి వేలకు వేలు ఏం ఖర్చు అయ్యేవేం కాదండి. మీకు అది చూపించడం కోసం లైవ్లో ఎగ్జాంపుల్గా ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మొత్తం ఫుల్ డే అనమాట. మొత్తం రోజు అంతట్లో కూడా మనం 100 రూపాయల్లోనే మంచి హెల్తీగా భోజనం చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. మీతో పాటు చాలామందికి కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే హెల్తీగా తింటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాలి, డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళే హెల్తీగా తింటారు అనుకునే వాళ్ళకి ఇది ఒక క్లారిఫికేషన్ వస్తుందన్నమాట. ఇలా తినడం కోసం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మనం రోజు ఏమైతే తింటున్నామో అవే చిన్న చిన్న మార్పులు అనమాట, అంతే. మన మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదైనా తినాలి అనుకోండి, బయట కనిపించింది ఎంతైనా కూడా కొనుక్కొని తినేస్తుంటాం. అదే ఇంట్లో ఏదైనా హెల్తీగా చేసుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలంటే అది మన వల్ల కాదులే, బాగా డబ్బున్న వాళ్ళే అలా చేయగలరు అనుకుంటాం. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో 2 బాయిల్డ్ ఎగ్స్, అలాగే స్వీట్ కార్న్ చిన్నది, స్వీట్ పొటాటో చిన్నది తీసుకున్నాను. దీనికి ఎన్ని వందల వేలు ఖర్చు అవుతాయి ఒకసారి చెప్పండి. 2 గుడ్లు 12 రూపాయలు, స్వీట్ కార్న్ ఒకటి 15 రూపాయలు, నేను అందులో హాఫ్ కూడా వేయలేదు. స్వీట్ పొటాటో అరకిలో 25 రూపాయలు. మామూలుగా ఇంట్లో ఉండి ఇంట్లోనే వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఈ బ్రేక్ఫాస్ట్ సరిపోతుందండి. కొంతమందికి ఏంటంటే బయటకు వెళ్ళి వర్క్ చేసుకే వాళ్ళని బట్టి, లేదా జెండర్ని బట్టి, ఏజ్ని బట్టి కూడా మనకి ఎక్కువ ఫుడ్ అవసరం అవుతుంటుంది. మన శరీరాన్ని బట్టి, మన ఏజ్ని బట్టి, మనకైతే మనం చేసే పనిని బట్టి ఫుడ్ అనేది ఎంత తీసుకోవాలో దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఇది సరిపోదు అనుకునే వాళ్ళు చిన్న కప్పుతో రాగి జావ తీసుకున్నా కూడా చాలా మంచిదండి. రాగి జావ నేను 1 స్పూన్ పౌడర్ మాత్రమే తీసుకున్నాను. 1 స్పూన్ పౌడర్ మనకి ఎంత పడుతుంది చెప్పండి? 5 రూపాయలు కూడా పట్టదు. మొత్తం కలిపి ఈ బ్రేక్ఫాస్ట్ మనకి 30 రూపాయల లోపలే అయిపోతుంది. ఇందులో మనకి చక్కగా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి, ఇంకా ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయన్నమాట. ఇంతకన్నా తక్కువ రేటుకి ఇంతకన్నా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏదైనా మీరు ఉంటే చెప్పండి. మనం తినేది ఇంతకన్నా తక్కువ తింటున్నామో చెప్పండి. మనం తీసుకునే ఫుడ్ కూడా ఇంతే ఖర్చు పెట్టి తీసుకుంటున్నాము, కాకపోతే మనం డిఫరెంట్గా తీసుకుంటున్నాం అనమాట. ఈ చిన్న చిన్న మార్పులు మనం చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉండొచ్చండి. ఇంతకుముందు ఒక బ్రేక్ఫాస్ట్ ఐడియా చెప్పాను కదా, ఇది ఇంకొక మీకు ఐడియా కోసం అనమాట. ఒక అరటిపండు, ఒక చిన్న స్వీట్ పొటాటో, ఒక బాయిల్డ్ ఎగ్. ఒక అరటిపండు మనకి 5 రూపాయలు, 10 రూపాయలకి 2 అరటిపళ్ళు వస్తాయి. స్వీట్ పొటాటో ఇదైతే చిన్నదే, 100 నుంచి 150 గ్రాముల లోపలే ఉంటుంది. ఇంకా బాయిల్డ్ ఎగ్ అయితే మనకి ఒక 6 రూపీస్. అలాగే ఉడికించిన కానీ, స్టీమ్ చేసిన కానీ, వేరుశనగలు, అలాగే నల్లశనగలు, ఈ 2 తీసుకుంటేనే చాలండి. మనకు కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, ఇంకా ఐరన్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ వస్తాయి అనమాట. దీంతో పాటు మనం ఇవి కూడా తీసుకున్నాం అనుకోండి, మనకి ఫుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇది 25 to 30 లోపలే అయిపోతుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ లైట్గా ఎనర్జీగా ఉండాలి అంటే చక్కగా 1 కప్పు రాగి జావ తీసుకున్నా మనకు చాలండి. అందులో పాలతో కానీ, లేదంటే మజ్జిగ వేసుకొని అయినా, లేదంటే ఒక అరటిపండు తీసుకున్నా మనకి చక్కటి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. ఇలా మనం ఒకే రకంగా కాకుండా రకరకాలుగా మనం ఇలా మార్చుకుంటూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఇలా తినమనే అని కాదండి, నేను అనేది ఏంటంటే ఇలా కూడా అప్పుడప్పుడు మనం తింటూ ఉంటే కొంచెం బాగుంటుందని. ఇడ్లీ, దోశలు ఇవన్నీ మంచివి కాదా అంటే, మనకి మొదటి నుంచి కూడా మన సౌత్ ఇండియాలో మనకు ఉండేవి ఫస్ట్ ఇడ్లీ, దోశ ఇవే కదండి. కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనందరం బాగా ప్రాసెస్డ్ ఫుడ్కి, ప్యాకెట్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోయాం కదండి. మనం జనరల్గా ఏంటంటే ఒక పండు తినాలి అంటే ఆలోచిస్తాం. అదే షాప్కి లేస్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్ ఏదో ఒకటి కొనుక్కొని వచ్చామంటే ఒక 20 రూపాయలు ఇచ్చి తెచ్చేస్తాం. అదే 20 రూపాయలకి తప్పకుండా ఏదో ఒక ఫ్రూట్ వస్తుందండి. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ మనకి ఈ సీజన్లో ఏం దొరుకుతుంది? వాటర్ మిలన్ దొరుకుతాయి, మస్క్ మిలన్ దొరుకుతాయి, ఇంకా జామకాయ కేజీ 50 రూపాయలు, సపోటా కేజీ 60 రూపాయలు, బనానా ఒకటి 5 రూపాయలు. మస్క్ మిలన్ అయితే 50కి 2 కేజీలు వస్తాయి, అంటే మనకి కేజీ 25 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇవన్నీ కూడా ఒక మనిషికి మనకి 20 రూపాయలు పెట్టుకుంటే వచ్చే ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఖరీదు పెట్టి విదేశాల నుంచి వచ్చిన ఫ్రూట్స్ అయ్యేంటండి.
మన ఊర్లో సీజన్లో దొరికే ఫ్రూట్స్ కన్నా విదేశాల నుంచి వచ్చే ఫ్రూట్స్ అయితే గొప్పవేం కాదండి. సీజన్లో వచ్చే పళ్ళు కానీ కూరగాయలు కానీ మనకి రేటు తక్కువగా ఉంటాయి, అలాగే రుచి కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో సీజన్లో ఎక్కువగా వస్తాయి కాబట్టి రైతులైనా కూడా ఎక్కువగా కెమికల్స్ లేకుండా పండిస్తారు కాబట్టి అవి రుచి కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నేను చెప్పింది ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో అప్పట్లో ఎలా ఉండదంటే పళ్ళు తినాలంటే మనకు జ్వరం రావాలి అనమాట. ఆ ఆలోచన నుంచి అయితే బయటకు వచ్చి ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు క్రేవింగ్స్ వచ్చేటప్పుడు బయట బండి మీద కొనుక్కొని తినేస్తుంటాం కదండి. పానీపూరి కానీ చాట్ కానీ సమోసా బజ్జీ ఏవైనా 50-100 ఇచ్చి తినేస్తాం. అదే 50-100 పెడితే హ్యాపీగా అవే మీరు ఇంట్లో కూడా చేసుకొని తినచ్చు. ఇలా అంటే ఇవి ఇలాగే డైట్ మెయింటైన్ చేయాలి కాదు, ఇంట్లోనే అవి చేసుకునేవి ఇంట్లో చేసుకున్నా కూడా హెల్దీ అనండి. ఎప్పుడో టైం లేనప్పుడు కానీ ఏదైనా అకేషనల్గా ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు బయట తిన్నా అదేం తప్పు కాదు. మొత్తం కంప్లీట్గా బయట తినడం మానేయడం కూడా మన వల్ల కాదు, ఎందుకంటే అప్పుడప్పుడు అవుతుంది. కానీ వీలైనంత వరకు కూడా మనం బయట ఫుడ్ తినడం మానేస్తే అదే ఒక మంచి హెల్దీ అలవాటు అనమాట. ఇప్పుడైతే నేను మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. పప్పు బియ్యం కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నాను అండి. స్టీమర్లో మనకి పప్పు తొందరగా ఉడకాలంటే ఒక 3 hours ముందు నానబెట్టుకుంటే మంచిగా ఉడుతుంది అనమాట. 1 hour అయితే కొంచెం మామూలుగా ఉడుతుంది. నేనైతే ఇది టైం లేక 1 hour నానబెట్టాను. చూడాలి ఎలా ఉడుకుందని చెప్పి. ఇంకా కింద దాంట్లో పప్పు పెట్టాను, పైన అన్నం పెట్టాను. అన్నం పైన మూతలోనే క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. 10 నిమిషాలు అయ్యేసరికి క్యారెట్ ముక్కలు స్టీమ్ అయిపోయాయి అనమాట. అవి తీసి పక్కన పెట్టేశాను. బీట్రూట్ తురుము నిన్న తురుముకుంది కొంచెం ఉంటే ఇంకా అది ఎందుకు ఇంకా అంటే ఇంకో రోజు అయితే వేస్ట్ అయిపోతుంది కదా. ఒక రోజు చేసుకుంది నెక్స్ట్ డే వాడుకోవచ్చు, కానీ ఇంకొక రోజు ఉంచినా అది పాడైపోతుంది. అందుకని ఈ క్యారెట్ దాంట్లో వేసేద్దామని చెప్పి కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వెల్లుల్లి అన్నీ వేసుకొని అది వేగిన తర్వాత బీట్రూట్ తురుముకుంది ఉంది కదా అది కూడా కొంచెం 2-3 నిమిషాలు ఇలా వేగించి క్యారెట్ ఆల్రెడీ స్టీమ్ అయ్యి ఉన్నాయి కదా అవి కూడా అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇంకా స్టీమ్ అయ్యాయి కాబట్టి మరీ ఎక్కువగా మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా తొందరగానే మనకి కర్రీ అయితే ఫ్రై అయిపోతుంది. ఒకసారి కలిపి 1 నిమిషం పక్కన పెట్టాను. ఈలోగా నేను పప్పు కోసం తాలింపుకి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నామన్నమాట. కర్రీలోకి అని చెప్పి కొంచెం కొబ్బరి ముక్కలు ఇలా మిక్సీ చేసుకుంటే మనకి కొబ్బరి కూరలో వచ్చేస్తుంది కదా. తర్వాత నేను ఇది తాలింపులోనే ఉప్పు పసుపు అది వేసానండి, మీకు అది స్కిప్ అయింది. ఫైనల్గా కొంచెం కారం వేసి అంతా కలిసిన తర్వాత 1 నిమిషం ఆగాక కొబ్బరి మిక్సీ చేసుకున్నాను కదా అది వేపేసి ఇంకా ఎక్కువసేపు కొబ్బరి వేసిన తర్వాత కలపనండి. జస్ట్ 1 నిమిషం అలా ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈలోగా నేను 25 minutesకి అలారం పెట్టుకున్నాను అనమాట రైస్ కోసం, పప్పు కోసం. ఇంకా 25 minutes అయితే నాకు అలారం వచ్చేసింది. ఇంకా రైస్ కూడా చక్కగా స్టీమ్ అయిపోయిందండి. ఈ స్టీమర్ తీసుకున్నప్పటి నుంచి కూడా నేను మ్యాక్సిమం స్టీమర్లోనే చేస్తున్నాను. ఇంకా 3 tiers ఉంటాయి కాబట్టి 25 minutesలో ఆల్మోస్ట్ మన కర్రీ, పప్పు, అన్నం ఇంకా బాయిల్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్, పొటాటోస్ ఇలాంటివన్నీ కూడా నాకు 25 to 30 minutesలోనే అయిపోతున్నాయి. టైం లేనప్పుడు హడావిడిగా చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే కుక్కర్ పెడుతున్నాను. వీలైనంత వరకు కూడా నేను స్టీమర్లోనే చేయడానికి చేస్తున్నాను, ఎందుకంటే స్లో కుకింగ్ మంచిది కదా, అందులోనూ స్టీమ్ చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది. అందుకని మ్యాక్సిమం అలా చేయడానికనే చూస్తున్నాను. అన్నం అయితే 25 minutesకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. పప్పు అయితే మాత్రం మరీ అంత మెత్తగా అవ్వలేదండి. నేను మళ్ళీ ఒక 5 minutes మామూలుగా స్టవ్ మీద పెట్టి తర్వాత తాలింపు అయితే వేసేసాను. ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే మనకి మంచి మీల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. పప్పు మన హెల్త్ చాలా మంచిదండి, మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే ఎక్కువ వారానికి ఒక 3 సార్లైనా పప్పు చేయడానికి అయితే చూస్తాను. పప్పు ఆకుకూర కానీ, పప్పు దొండకాయ, దోసకాయ పప్పు, ఆనపకాయ పప్పు ఇలా ఏదో ఒకటి అనమాట మార్చుతూ ఉంటాను. ఇంకా బీరకాయ కర్రీ అండి, ఉదయం లంచ్ బాక్స్ కోసం నేను బీరకాయ కర్రీ అలాగే మజ్జిగ పులుసు పెట్టాను. ఆ కర్రీ ఉంది, నేను అది కూడా సర్వ్ చేసుకున్నాను. ఇంకా మనం చేసుకున్న క్యారెట్ బీట్రూట్ కర్రీ ఇంకా పప్పు. ఇంకా మీరు మంచిగా తినాలి ఇంకొంచెం అనుకుంటే ఒక ఎగ్ పెట్టుకున్న మంచి హెల్దీ మీల్ రెడీ అయిపోయినట్టు అనమాట. దీనికోసం నేను ఒక క్యారెట్, ఒక బీట్రూట్ తురుము, చిన్న కప్పుతో పప్పు తీసుకున్నాను. ఇంకా రైసు నేను ఇప్పుడు తీసుకున్నవైతే 2 మనుషులకు సరిపోతాయండి. అంటే మీడియంగా తినే వాళ్ళకంటే, మీడియంగా అంటే బయటకు వెళ్ళి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కాకుండా నార్మల్గా ఇంట్లో కూర్చొని అంటే ఆఫీస్లో అయినా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఈ మీల్ అయితే సరిపోతుందండి. ఈ మీల్కి నేను ఖర్చు పెట్టింది ఎంతో చెప్పండి. మనకి ఒక పర్సన్కి ఎంత అయిందో మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అనుకునే బడ్జెట్లో వచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్సెప్ట్ బీరకాయ కర్రీ, ఎందుకంటే బీరకాయ కర్రీ పొద్దున లంచ్ బాక్సే చేశాను కదా, అది స్కిప్ చేసైనా చేయొచ్చు మీరు కావాలి అంటే. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ 10 రూపాయలతోనే మనం చాలా మంచి హెల్దీ
స్నాక్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వేపిన శనగపప్పు అంటారు కదండి, ఇదైతే పావు కిలో 34 రూపీస్కే మనకు వచ్చిందనమాట. ఇంకా పావు కిలో 34 రూపీస్ అంటే మనం రోజు ఒక్క గుప్పెడు తిన్నా అంటే మన హ్యాండ్ఫుల్ తిన్నా సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ కూడా తినకూడదు. ఏదైనా ఎంత ఆరోగ్యానికి మంచిదైనా కూడా అతి అనేది అనర్థం కదండి. ఏది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలన్నమాట. ఇది మనం ఒక గుప్పెడు తీసుకున్నాం అనుకోండి, మనకి 10 రూపాయలు కూడా పట్టదు. ఆ డబ్బా నాకు 34 రూపాయలు మొత్తం పట్టింది అంటే ఒక గుప్పెడు తీసుకుంటే ఎన్ని తగ్గుతాయో చూడండి. దీన్ని బట్టి మీరే కౌంట్ చేసుకొని చెప్పండి. చక్కగా స్నాక్స్ తినాలనుకుంటే ఒక గుప్పెడు ఇవి తీసుకొని తిన్నా సరిపోద్ది అనమాట. దీంతోపాటు ఒక 2 డేట్స్ పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఎనర్జీ కూడా మనకు వస్తుంది. అంటే మనం బడ్జెట్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఇలా మీకు చెప్తున్నాను. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, సపోటా, అరటిపండు, ఇంకా జామ, ఇవన్నీ కూడా మనకి ఒక మనిషికి 10 రూపాయల్లోనే ఏదో ఒక ఫ్రూట్ అయితే తప్పకుండా వస్తుందండి, మన సీజనల్లో దొరికేవి. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్లో తినాలనుకుంటే ఇలా వేగించుకున్న శనగ పలుకులు ఒక గుప్పెడు సరిపోతాయండి, ఎక్కువైతే తినకూడదు. ఇంకా వేయించుకున్న శనగలు కానీ, ఉడకబెట్టిన నల్ల శనగలు కానీ, ఇంకా స్ప్రౌట్స్ కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్కువ తీసుకోకూడదండి. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మనకి గ్యాస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. పొట్ట ఉబ్బరంగా ఉండడం, అజీర్ణంగా అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. లిమిట్లో తీసుకుంటే ఏది మనకి ఏం కాదు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి కదా అనేసి అతిగా తీసుకున్నాం అనుకోండి, అదే మనకి అనర్థం అవుతుంది. ఏదైనా లిమిట్లోనే తీసుకోవాలి, ఏదైనా అతి అనేది అనర్థం. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఒక ఐడియా కోసం కొన్ని చూపించాను కదా. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే చాలా హెల్తీ అండి, చాలా తక్కువ ఖర్చుతో చాలా హెల్తీగా ఉండే మంచి డిన్నర్ రెసిపీ అనమాట. అదే అండి సోయా చంక్స్. మనందరికీ తెలిసిందే మిల్ మేకర్ని అయితే మనం చాలా తక్కువగా చూస్తాం కదండి, ఎందుకంటే తక్కువ ఖర్చుతో వచ్చేస్తుంది కదా. మనకి ఎక్కువ ఖర్చు పెడితేనే మనం హెల్తీ అనుకుంటాం, తక్కువ ఖర్చు వచ్చేది ఏంటంటే అవి పక్కన పడేస్తుంటాం. మనలో కొంతమంది తెలియని విషయం ఏంటంటే మిల్ మేకర్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంటండి. మీలో ఎంతమందికి ఈ విషయం ముందే తెలుసో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఎంత మంచి ప్రోటీన్ ఉంటుందని నాకైతే ఈ మధ్య తెలిసి తప్ప ఎంత ముందు అయితే తెలీదు. తెలిసినప్పటి నుంచి కూడా నేను ఎలాగో ఒకలాగా దీన్ని వాడుతున్నాను. దీంతో మంచి మంచి స్నాక్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తక్కువ ఖర్చుతోనే ఫుల్ డే హెల్దీ మీల్ అనేది చూపించాను కదా. ఇలాంటి రెసిపీస్ ఐడియాస్ కానీ, ఫుల్ డే ఛాలెంజ్ కానీ ఇంకా చేయాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఫుల్ డే తక్కువ బడ్జెట్లో హెల్దీగా చేసుకునే రెసిపీస్ అన్నీ కూడా మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు కావాలి అంటే నేను చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఏంటంటే నేను మిల్ మేకర్ని ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళలో వేసి నానబెట్టానండి. అవి చల్లగా అయిన తర్వాత వాటర్ అంతా కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇంకా దీంట్లో కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర కొత్తిమీర లేదనమాట. కొత్తిమీర ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నేను చపాతీ కోసం పిండి కలుపుకొని పెట్టుకున్నాను కదా, దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనం ఆలూ పరాటా, మొన్న లాస్ట్ వీడియోలో నేను స్ప్రౌట్స్ పరాటా చూపించాను కదా, ఇలాగే ఇది కూడా అనమాట సేమ్ మిల్ మేకర్ పరాటా. టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడైతే చాలామందికి హెల్త్ మీద అవేర్నెస్ అయితే బాగా పెరిగిందండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది. ప్రతి ఇంటిలో కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూతో అయితే బాధపడుతున్నారు. ఒక్కరింటికి వెళ్ళి అడిగి ఆ ఇంట్లో ఎవరికైనా ఏ హెల్త్ ఇష్యూ లేదా అంటే చెప్పేవాళ్ళే లేరనమాట. ప్రతి ఒక్కరు ఇది అది చిన్నదో పెద్దదో వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం, మన జీవనశైలి, ఇవన్నీ కూడా రీజన్సేనండి. ప్రస్తుతం ఉండే పొల్యూషన్ కావచ్చు, అంతా పొల్యూట్ అయిపోయింది. ఇంకా మనం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు కూడా మార్చుకోలేదనుకోండి, ఇంకా మనం బాధపడాల్సి వస్తుంది. ప్రజెంట్ అందరం కూడా ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల, బయట ఫుడ్ ఎక్కువ తినడం తగ్గించేసి ఇంట్లోనే ఎక్కువ చేసుకునే అలవాటు చేసుకోవడం వల్ల కొంతలో కొంతైనా మనం కొంచెం సేఫ్ అవుతామేమో అని ఒక చిన్న ఆలోచన అనమాట. ఫుడ్ ఒకటి మంచిగా తీసుకున్నంత మాత్రాన మనకి హెల్త్ అయితే వచ్చేదండి. ఎందుకంటే ఫిజికల్గా కూడా మనకి మూవ్ ఉండాలి. ఇప్పుడు ఫిజికల్గా చేసేవి అసలు ఏం ఉండట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా పిల్లలైతే 24 గంటలు కూడా ఆ పుస్తకాలు పట్టుకొని లేదా ఒక టీవీ ముందో మొబైల్ పట్టుకొని అలా కూర్చునే ఉంటున్నారు తప్ప వాళ్ళకి కూడా ఒక ఫిజికల్ గేమ్స్ అనేవి లేవు. మనం కూడా అంతే, అన్నిటికీ కూడా స్విచ్లు వేసేయడమే. ఆ స్విచ్లు వేసిన దానికి కూడా మనకు ఓపికలు ఉండట్లేదు. అందుకే ఫిజికల్గా ఎక్సర్సైజులు చేయగలిస్తే చేసుకుంటే మంచిది. లేదు అంటే కనీసం ఒక 20 to 30 minutes వాకింగ్ అయినా కంపల్సరీ చేయాలండి. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మిల్ మేకర్ పరాటా విత్ పెరుగు ఆనియన్స్ అనమాట. చాలా బాగుంటుందండి. దీనికి చట్నీ ఏం అవసరం లేదు, పెరుగుతో తినేసినా చాలన్నమాట. టేస్ట్గా ఉంటుంది, ఇంకా మనకి మంచి హెల్దీ కూడా.
ఇంకా ఇవ్వండి ఫుల్ డే నేను 100 రూపీస్లో చెప్పే ఛాలెంజ్ అయితే నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా చేయాలి అన్నా చెప్పండి, తప్పకుండా ఇలాంటి హెల్తీ రెసిపీస్ వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే మీకు యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఆ కామెంట్ నాకు చాలా మోటివేషన్ అండి, ఒక బూస్టప్లో ఉంటుందన్నమాట. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.